Hi friends, welcome to Updates Info channel friends. Today we have discussed about partnership అండి. తెలుగులో భాగస్వామ్యం అంటారు. ఇక్కడ కొన్ని ఈ పార్ట్నర్షిప్లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుందామండి. ఏ మరియు బిలు 7,500 రూపాయలు 12,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిరి. సంవత్సరాంతమున బి వాటా లాభం, ఇది మనకు క్లూ పాయింట్ అండి, 24,000 రూపాయలైన ఏ యొక్క వాటా ఎంత? ఇక్కడ ఏ వాటా అడుగుతున్నాడండి, ఇది మనకి ఆన్సర్. సో సొల్యూషన్ తీసుకుంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఏ ఎంత అండి, 7,500 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. బి ఎంత అండి, 12,000. సో ఇక్కడ ఈ రెండు సున్నాలు కొట్టువేతలు కొడితే ఇక్కడ మనకి 5 కంతో తీసుకుందామండి. 5 ఒక్కట్లో 2 ఉంటుంది, 5 5 25, 5 2 10, 5 4 20. ఇక్కడ 3 5 15, 3 9 24. ఇంకా వేటితో పోతాయండి, వేటితో పోవు. సో ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చాడు, బి వాటా 24,000 రూపాయలు. ఇప్పుడు మనకి రేషియో ఎంత అండి, టోటల్ 13 పార్ట్స్ ఉన్నాయి. మనకి బి వాటా ఎంత అండి, బి వాటా 8 పార్ట్స్ ఉంది. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 24,000 రూపాయలు. సో 8 3 జా, ఒక్క పార్ట్ వచ్చేసి మనకి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 3,000 రూపీస్. ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 15,000 రూపీస్ అండి. మన ఆన్సర్ వచ్చేసి 15,000 రూపాయలు. బి యొక్క వాటా లాభం వచ్చేసి 15,000 రూపాయలు. ఇదండి ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే, ఏ ఒక వ్యాపారాన్ని 12,000 రూపాయలతో ప్రారంభించిన 4 నెలల తర్వాత బి అనే అతను 30,000 రూపాయలతో పార్ట్నర్షిప్గా అంటే భాగస్వామిగా చేరాడు. సంవత్సరాంతమున అంటే 1 ఇయర్ తర్వాత బి వాటా లాభం 5,000 రూపాయలు. బి యొక్క వాటా లాభం వచ్చేసి 5,000 రూపాయలు అయినా మొత్తం లాభం ఎంత? ఇక్కడ మనకి మొత్తం లాభం అడుగుతుందంటే సొల్యూషన్ తీసుకుంటే ఏ బి. సో ఏ ఎంత అండి, 12,000 రూపాయలు. బి ఎంత అండి, 30,000 రూపాయలు. సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఏ ఫస్ట్ ప్రారంభించింది ఏ అండి. అంటే ఇక్కడ మనకి నెలలు అంటే మంత్స్ ఇచ్చాడు కాబట్టి మనము ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మంత్స్ ఇచ్చాడు కాబట్టి అంటే కంటిన్యూస్గా 1 ఇయర్ వరకు ఉన్నది ఏ అనమాట. సో 12 months అంటే 4 నెలల తర్వాత బి 30,000 రూపాయలతో భాగస్వామిగా చేరాడు. 4 నెలల తర్వాత అంటే ఇంకెన్ని నెలలు ఉంటాయండి, అంటే ఓన్లీ అతను 8 months మాత్రమే చేరాడు. ఇదే అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 zeros 3 zeros, 4 2 4 3, 3 1 3 10, 2 1 2 6, సో 2 3 2 5, 3:5 అండి మనకి రేషియో వచ్చింది. ఇక్కడ మనకి ఒక లాజిక్ ఏంటంటే, బి యొక్క వాటా లాభం 5,000 రూపాయలు. బి ఎంత అండి, దీని 5 పార్ట్స్ అనుకుంటే 5 1 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,000 రూపీస్. అప్పుడు మనకి టోటల్గా ఎంత అండి, మనకు మొత్తం అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. మొత్తం ఎంత అంటే 8 పార్ట్స్. సో 8,000 రూపీస్ అండి. ఇది మనకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ మొత్తం లాభం. ఇదండి మొత్తం లాభం వచ్చేసి మనకి 5 పార్ట్స్ ఈక్వల్ చేస్తే 1,000 రూపీస్. మనకు మొత్తం అడిగాడు కాబట్టి 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 8,000 రూపీస్. ఇదండి మనకు ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చూసుకుందామండి.
సో ఏ మరియు బిలు ఒకేసారి వరుసగా 45,000 రూపాయలు ఒకరు, 60,000 రూపాయల మూలధనంతో వ్యాపారం ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి వైదొలిగింది. సంవత్సరాంతమున వ్యాపారంలో లాభం 75,000 రూపాయలు వచ్చింది. లాభంలో బి యొక్క వాటా ఎంత? ఇక్కడ బి వాటా అడిగారండి. సో మనము సొల్యూషన్ తీసుకుంటే ఏ 45,000 రూపాయలు, బి 60,000 రూపాయలు. కానీ ఇక్కడ 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి వైదొలిగాడు అతను అంటే 4 మంత్స్ ఉన్నట్టే కదండి అతను. సో మనము ఇక్కడ 4 వేసుకుంటాము. అంటే ఇతను 4 మంత్స్ ఉన్నాడంటే బి అనే అతను కంటిన్యూస్గా 12 మంత్స్ ఉన్నట్టే బిజినెస్లో అంటే పార్ట్నర్షిప్లో. సో ఇదండి రేషియో. ఇక్కడ మనకి 3 డాట్స్ క్యాన్సల్, ఇక్కడ 3 డాట్స్ క్యాన్సల్, 5 12 5 9 3 4 3 3 ఈ 4 ఈ 4 3 1 3 4. ఇదండి మనకి వచ్చిన రేషియో 1:4 వచ్చిందండి. సో సంవత్సరాంతమున వ్యాపారంలో లాభం అంటే ఇక్కడ మొత్తం కలిసి మనకి 75,000 రూపాయలు అనేది లాభం రావడం జరిగింది. సో మొత్తం ఇక్కడ మనకి టోటల్గా 5 పార్ట్స్ అండి. 5 పార్ట్స్ వచ్చేసి 75,000. సో మనకి 1 పార్ట్ అంటే ఇప్పుడు 5 1 5 1 5 25 ఇక్కడ 3 సున్నాలు అండి. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 15,000. ఇక్కడ బి వాటా అడిగాడండి. బి వాటా ఎంత ఉంది? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 15,000 ఇంటూ 4 అంటే మనకి 60,000 అనేది రావడం జరిగిందండి బి వాటా. ఇదండి ఆన్సర్. ఇంకో మోడల్ తీసుకుందామండి. ఏబిసిలు వరుసగా ఏ 4,000, బి 5,000, సి 6,500తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభంలో సి అనేవాడు ఏ కంటే 10,000 రూపాయలు ఎక్కువ తీసుకున్న బి యొక్క వాటా ఎంత? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి వాటా మనం కనుక్కోవాలండి. సో సొల్యూషన్ తీసుకుంటే ఏ బి సి. ఏ ఎంత అండి? 4,000. బి ఎంత అండి? 5,000. సి 6,500. సో ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు అండ్ ఇంకా మనకి 5తో పోతాయండి. 5 8 40, 5 10 50, 5 1 5, 5 3 15. సో మనకి ఇంకా ఏమైనా పోతాయండి? దేంతో పో మ్యాక్సిమం. సో ఇవి. సో ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చాడండి. సి అనేవాడు ఏ కంటే 10,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఇదేనండి మనకు లాజిక్ అనేది. సి అనేవాడు ఏ కంటే 10,000 రూపాయలు ఎక్కువ తీసుకున్న బి వాటా ఎంత? ఇది సి, ఇది ఏ. ఈ రెండింటికి కంపారిజన్ చేస్తే ఎంత ఎక్కువ అంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి? ఇది ఒక 2, ఇది ఒక 3, 5 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 5 పార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇతను 10,000 రూపాయలు అనేది ఎక్కువ తీసుకున్నాడు. అప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 2,000. ఇక్కడ మనకి బి వాటా ఎంత? బి వాటా అంటే బి వాటా ఎన్ని పార్ట్స్ అండి? 10 పార్ట్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 2,000 అయినప్పుడు 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 20,000. ఇదండి మనకి బి వాటా ఈజ్ ఈక్వల్ 20,000. ఇదండి మనకి ఆన్సర్. అండ్ ఇంకో ప్రాబ్లం తీసుకున్నామండి. ఏబిసిలు వరుసగా ఒక వ్యాపారాన్ని 2:4:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 44,000 రూపాయలు అయిన సి యొక్క వాటా ఎంత? చాలా సింపుల్ అండి.
ఏ బి సి 2 4 5 సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 44,000 రూపాయలు. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 5 4 9 10 11 11 పార్ట్స్. 11 పార్ట్స్కి వాళ్ళకు వచ్చిన అమౌంట్ ఎంత అండి? 44,000 రూపాయలు. అంటే 11 4 44 3 0 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 4,000 అండి. ఇక్కడ మనకి సి పార్ట్ అడిగాడు. సి ఎంత అండి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ 1 పార్ట్ 4,000 అయినప్పుడు 5 ఇంటూ 4,000 ఈజ్ ఈక్వల్ 20,000. ఇది సి యొక్క వాటా. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please subscribe my channel. Thank you so much.